తెలంగాణలో మరొక కొత్త పార్టీ పురుడు పోసుకుంది. కొంతకాలంగా పార్టీతో వస్తున్నా అంటూ చెప్పుకొచ్చిన మాజీ ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కొత్త పార్టీని ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణలో ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ తో పాటు విపక్షంలో బీఆర్ఎస్ బీజేపీలు ఉన్నాయి. ఇక లెఫ్ట్ పార్టీలు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు కవిత ఆధ్వర్యంలో మళ్లీ టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్రజల ముందుకు వచ్చింది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువెళ్లిన కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రంగా ముద్ర పడిపోయింది. అలా 2 సార్లు కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ గా పేరుగా మార్చారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక మల్లయ్య యాదవ్ గారు ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీగా కూడా కవిత నామకరణం చేశాక మొత్తంగా కూడా అటు మీరు ఒక సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ తోక పార్టీ కవితక్క కొత్త పార్టీ అంటూ కూడా టీఆర్ఎస్ పార్టీని మాట్లాడుతూ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చింది. సో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆవిడ స్టార్ట్ అయ్యిందో లేదో పార్టీ మాట్లాడుతున్నారో లేదో సో ఒక్కసారిగా కూడా కౌంటర్ అటాక్ గా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇద్దరు కూడా కౌంటర్ అటాక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది 4 రోజులు చర్చించుకోవడానికి రాజకీయ వాతావరణాన్ని వేడికిచ్చడానికి ఆర్టీసీ స్ట్రైక్ ని కొద్దిగా పక్కదో పట్టియటానికి ఉపయోగపడుతుందేమో తప్ప దీనివల్ల పెద్ద సాధించేది కవిత గారు పెట్టిన రాష్ట్ర సేన గాని ఏమి లేదండి, ఉపయోగమే లేదు, పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. వారి గురించి పెద్దగా చర్చించాల్సినంత అవసరం కూడా లేదు మా దృష్టిలో. వారి త్యాగం ఏంది తెలంగాణకి, వారు చేసిన కృషి ఏంది, ఒక నియోజకవర్గానికి పోటీ చేసి రెండోసారి ఆ నియోజకవర్గ ప్రజల మన్నల్నే పొందలేని కవిత గారు రేపేదో రాష్ట్రంలో సాధిస్తారు అని చెప్పేసి అని అనుకుంటే అది ముమ్మాటికి పొరపాటే. వారు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు లేవు, వాళ్ళు చేసిన పెద్ద ఉద్ధరించింది లేదు. కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి వారసురాలుగా వారి పుత్రికగా ప్రజలలో ఆదరణ ఉంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ గారు కూతురుగా ఆదరించారు. రేపు ఏ రకంగా ఆదరిస్తారు ఏంది అని అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి కేసీఆర్ గారి పేరు చెప్పుకోను, కేసీఆర్ గారు పెట్టి వదిలేసిన ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏదో అధికారంలోకి వస్తామని చెప్పేసి అని అనుకుంటే అది కేవలం పొరపాటే. కేసీఆర్ గారే, కేసీఆర్ బ్రాండ్ కేసీఆర్ గారే. కాబట్టి కేసీఆర్ గారికి ఉన్న ఇమేజ్ కేవలం పార్టీ అట్లా పేరు మార్చి పెట్టుకున్నంత మాత్రాన వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటే అది వారి అవగాహన రాహిత్యమే. ఇంకొకటి ఇప్పుడు తెలంగాణలో కూడా అన్ని బలమైన పార్టీలే ఉన్నాయి. ఇందాక కవిత గారు మాట్లాడుతూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా కూడా మనం అవతరించబోతున్నాము, మరొక 2 ఏళ్ల తర్వాత కూడా అధికారంలోకి రాబోతున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కూడా ఒకవైపు అంటే కేసీఆర్ ను తిడితే తెలంగాణ ప్రజలు ఎంతవరకు కూడా హర్షించే ఇది ఉండదు. జనరల్ గా కూడా అందరికీ ఒక నోటెడ్ ఉంది. బట్ ఆవిడ అంత సాహసం చేశారా అంటే ఆవిడకి తెలియకుండానే ఆ మాట అనుంటారు అనుకోవచ్చు. ఆవిడకి మైనస్ అవుతుందని ఆవిడకి తెలియదా? మేడం, ఎప్పుడైతే కేసీఆర్ గారిని మరమనిషి అన్నారో అప్పుడే వారి ప్రతిష్ట మొత్తం పడిపోయింది. ఈ రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ గారు ఒక ఐఏఎస్ మాజీ అధికారిగా పార్టీని పెట్టారు. అవినీతి రహిత సమాజ స్థాపన కోసం అని అన్నారు. ఏమైందో చూసినాం. ఒక బలహీన వర్గాల చైతన్యం కోసం అని చెప్పేసి చిరంజీవి గారు పిఆర్పి పార్టీని పెట్టారు. ఏమైందో చూసినాం. దేవేందర్ గౌడ్ గారు ఒక అనుభవంతో టీడీపీ నుంచి బయటకు వచ్చి పెట్టారు. ఆల నరేంద్ర గారు పెట్టారు. అనేక మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే పుట్టగొడుగు లెక్క పార్టీలు పెడితే ఆ పార్టీలకు ఏ రకమైన ఆదరణ ఉంది, ఏమైంది అనేది మనం చూసినాం. జన సమూహాలు అనేది మీటింగులు పెట్టినప్పుడు, జన సమీకరణ చేసినప్పుడు రావటం వేరు, ఓటు రూపంలో ఏం జరుగుతుందో చూసినాం. మన మున్సిపల్ ఎన్నికలలో ఒక్కడ గెలిచిన వాళ్ళందరినీ మూకుమ్మడిగా తీసుకుపోయి బంధువుల దొడ్లు దోలినట్టు రేవంత్ రెడ్డి దొడ్ల ఎట్లా దోలిందో చూసినాం. కాబట్టి అంతకంటే పెద్ద ప్రత్యక్ష ఉదాహరణ ఏం లేదు. రేపు కాంగ్రెస్ కి పరోక్షంగా సహకారం చేయడానికి ఈమె చేస్తున్న ఒక నాటకం అనేది ప్రజలు ఆల్రెడీ నిర్ధారించుకున్నారు. ఆమె గురించి పెద్ద చర్చ కూడా మేము ప్రయోజనం ఉంటుంది అనుకోవట్లేదు. ఇంకా భవిష్యత్తులో ఆమె గురించి మాట్లాడడం కూడా పెద్ద ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవట్లేదు.
నిజంగా ఆమె ఎంత త్యాగం చేసింది ఏంది అనేది ఈ ప్రజలు యావత్ ప్రజానికానికి తెలుసు. ఆమె స్వలాభం కోసం, స్వార్థం కోసం, ఆమె వ్యక్తిగత మనుగడ కోసం, ఆమె రాజకీయ ఉనికి కోసం ఈ రోజు పార్టీని పెట్టుకున్నది. పెద్ద ఆదరణ ఉంటది అని చెప్పేసి అనుకోవట్లేదు. ఒక రాజకీయ పార్టీ సక్సెస్ కావాలంటే, విజయవంతం కావాలంటే దాని వెనక ఉన్న అనేక కారణాలను మనం పరిశీలిస్తే ఏ రకమైన ఎటువంటి పెద్ద వారికి బలమైన కారణాలు అయితే లేవు. రాజకీయ సమీకరణాలలో సామాజిక సమీకరణాలు ఉన్నాయా అంటే ఆమె ఆ రకంగా కూడా పెద్దగా సామాజిక సమీకరణాలకు సంబంధించి ప్రయోజనం అంటే ఆమెకు లబ్ధి చేకూర్చే అంశాలు ఏం లేవు. ప్రజాదరణ అంటే రాజకీయ శూన్యతలో ఈ రోజు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేయగలిగిన శక్తి ఆమెకుందా అనంటే మాకున్నంత శక్తి వారికి లేదు. అనుచరకరణ ఉందా అనంటే అది లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా ఆమె వ్యక్తిగత మనుగడ కోసం కేవలం రేవంత్ రెడ్డికి ఒక షర్మిల ఏ రకంగానైతే మామూలుగా జగన్ మీద అక్కలు తీర్చుకోవడానికి ప్రయాణం చేసి ఇవాళ కాంగ్రెస్ గుట్లో పడ్డదో ఏమో వారి కుటుంబం మీదను ఇంకా ఇతరత్ర వాళ్ళకి పడరాని వాళ్ళ మీదను అంటే ఉన్న ఇప్పుడు వ్యక్తిగత తెలంగాణ అక్కలు పాలిటిక్స్ తీర్చుకోవడానికి వేరు, ఉపయోగపడుతుంది ఆంధ్ర అంతే. పాలిటిక్స్ వేరు. అంటే షర్మిల గారిని మనం ఎక్కడ ఏదైనా వారు ఇబ్బంది కూడా వచ్చినా కూడా తిరిగి ఆవిడ రండి. వెళ్తారో షర్మిల లేదో గారు- తెలియదు కానీ కవిత గారు ఇక షర్మిల జనరల్ గా కూడా గారు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజల పక్ష నిజంగా కూడా సమస్యల గురించి ఆవిడ మాట్లాడుతూ కూడా ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న న్యూస్ లో కూడా ప్రతి ఒక్క దీంట్లో కూడా ఆవిడ మాట్లాడుతున్న సందర్భం ఉంది. గతం కూడా ఆలోచించాలి మనం. వారు అధికారంలో ఉన్నప్పుడు, వారు పదవిలో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు చేసారు, ఎన్ని సంఘటనల మీద పోయారు, ఎన్ని సమస్యల మీద పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆమె వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ఈ రోజు సమస్యలు ఎంచుకుంటున్నారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. సామాజిక కార్యకర్తలు అట్లా చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఉద్యమకారులు చాలా మంది ఇప్పటికీ కూడా ఆ సమాజ సేవలో ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు పరిమితమయ్యారంటే అంతవరకే పరిమితమయ్యారు. కాబట్టి ఆదరణ అనేది ప్రజలలో ఏ రకంగా ఉంటుంది ఏంటిది అనేది గత అనుభవాలను బట్టి చూస్తే ఈ రాజకీయ పార్టీలను ఎప్పుడు ఆదరిస్తారు, ఎప్పుడు ఆదరించరు అనేది అన్ని సామాజిక సమీకరణాలు పరిస్థితులను చూస్తే అంతకంటే ఈ గతంలో పార్టీలు పెట్టిన దానికంటే పెద్దగా వీరు సాధించేది ఏం లేదు. కేవలం ఇండిపెండెంట్ గా ఎవరు అనామకుడు పోటీ చేసిన ఇటో అటో పొరపాటున వచ్చే 2000 ఓట్లు 3000 ఓట్లు అనామకుడు కూడా బ్యాలెట్ పేపర్ లో పడతా ఉన్నాయి. అవేదో యాదృచ్ఛికంగా పడ్డాయే తప్ప అతని మీద అభిమానం ఉండో ఆయన చేసిన పనికో కాదు. గుర్తింపు తెచ్చుకోవడానికి